మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలమున ప్రసారం చేయబడుతున్నటువంటి వాక్యములను మీరు వింటున్నారు. అందరిని బట్టి దేవునికి మహిమ. ఆ వాక్యములు మీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను నమ్ముతూ వస్తున్నాను. దేవుని వాక్యం అనేది మనుషులు హృదయాలని తాకి వారిని సరిచేసి బలపరిచేది వాక్యం, నిలబెట్టేది వాక్యం. ఎందుకంటే తెలియలేని వారికి కూడా తెలివి కలిగించేది వాక్యం. మన మార్గాలకి దీపముగా ఉంటుంది వాక్యం. అలాంటి వాక్యాన్ని మనము వింటున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈరోజు వాక్యంను మనం ధ్యానించుకుందాం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి కృపావాక్యం మనం గమనిద్దాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చెదరే. ఇశ్రాయేలు దేశమును గూర్చి సామెత మీరు ఎందుకు పలికెదరు? నా జీవముతోడు ఈ సామెత ఇశ్రాయేలులో మీరు పలుకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయబడేవాడు వాడే మరణమునందును. వాక్యాంశము గమనించినట్లయితే తరతరాల నుండి మన మీద ఉన్నటువంటి శాపం విషయంలో వాక్యం ఏం చెప్తా ఉంది. ఇక్కడ కొంచెం గట్టిగా చదవబడినటువంటి వాక్యం ఏందంటే, పాపం చేయవాడెవడో వాడే మరణమునందును. మనము కొత్త నిబంధన కింద ఉన్నాం. కొత్త నిబంధన ప్రకారం మనం గమనించినట్టే యేసు ప్రభువారు ఆయన మనందరి కోసం మరణించి మన మీద ఉన్న శాపం మొత్తం కొట్టివేశాడు. ఆయన అందు విశ్వాసం ఉంచిన వారికి శాపం కానీ ఏ పాపం కానీ ఉండదు. అందరూ ఆశీర్వదించబడి నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారని లేఖనం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే తండ్రుల యొక్క దోష శిక్ష పిల్లల మీదకి వస్తుందని పాత నిబంధనలు ఇక్కడ తెలియజేయబడతా ఉంటుంది. కానీ యెహెజ్కేలుకి వచ్చేసరికి చెప్తా ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం చేయవాడే ఎవడో వాడే మరణమునందును అంటున్నాడు. ఎవడైతే పాపం చేస్తాడో వాడే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అని అంటున్నాడు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పౌలు కూడా అంటాడు, పాపం వల్ల వచ్చే జీతము మరణం అని అంటున్నాడు. పాపం చేయవాని మీదకే వస్తుంది. మరి మన శాపాలు కొట్టివేయబడ్డాయి. మన మార్గాలు, మన ఆలోచనలు, మన విధానాలు మార్చుకుని ప్రభు దగ్గరకు వస్తే ఆదాము దగ్గర నుంచి ఉన్నటువంటి పాప ఫలితం ఏదైతే ఉందో మరణము, యేసు ప్రభువును నమ్మిన తర్వాత ఆ మరణం నుండి తప్పించబడి నిత్య జీవాన్ని యేసయ్య మనకి ఇచ్చాడు. అదే విషయాన్ని గలతీ రాసిన పత్రికలో తెలియజేస్తా ఉన్నాడు. గలతీ 3వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నట్లయితే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. మనము ధర్మశాస్త్రం ప్రకారం పాపంలో వచ్చే జీతం మరణం ఏదైతే ఉందో, లేకపోతే ఆ శాపం ఏదైతే మనల్ని వెంటాడుతూ వచ్చిందో, ఆ శాపం నుండి యేసు ప్రభువారు ఆ సిలువలో మాను మీద వేలాడి ఆయన మన కోసం శాపమై మన మీద ఉన్న శాపాన్ని అంతా కొట్టివేశాడు. ఇక మన మీద శాపం అనేది లేదు. కాబట్టి ఆత్మను గూర్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ విశ్వాసం వల్ల మనకు లభిస్తుంది. ఇంకా మనం ఆశీర్వదించబడిన వారిగా ఇక్కడ బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈ రీతిగా మన మీద తండ్రులు చేసిన దోష శిక్ష అనేది మన మీదకి రాదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచామో మన పితరులు చేసినటువంటి దోషాలు అవన్నీ కూడా అవి మన మీదకి రావు. వారు విగ్రహారాధన చేయొచ్చు, వ్యభిచరించవచ్చు, అనేక రకాలైన కార్యాలు చేయొచ్చు. కానీ వారు దోష శిక్ష వారే భరించాలి. మనము క్రీస్తునందు ఐక్యమయ్యాము కాబట్టి క్రీస్తు అనే వృక్షానికి, లేకపోతే క్రీస్తు అనే మొక్కకు, మరి నిజమైన ద్రాక్ష వాళ్ళు అంటారు కదా, ఆయనకు అంటుకట్టపడి ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మనకి ఏ పాప దోష శిక్ష లేదు, శాపం మన మీద లేదని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు విమోచించబడిన జనాంగముగా, మరి అదేవిధంగా శాపం తొలగించబడిన జనాంగముగా మనం ఉన్నాం. కాబట్టి అటు భాగ్యాన్ని ఇచ్చిన యేసయ్యకి, దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మరి ఆయనకి నమ్మకంగా యథార్థంగా మనం జీవిద్దాం, ఆయన కొరకు బ్రతుకుదాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగా ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియపరలోకపు తండ్రి, అయ్యా మా మీద ఉన్న శాపాన్ని కొట్టివేశారు. మా కొరకు మీరు మన మీద వేలాడి తండ్రి, అయా మా మీద ఉన్న శాపం తొలగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రభా లేఖనానుసారంగా మరి యెహెజ్కేలు గ్రంథంలో చెప్తా ఉంది, ఆయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు, పాపం చేయవాడే మరణము నొందును అని అంటున్నాడు. అవును ప్రభా, ఆ దోష శిక్ష భారే భరించాలని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి నాయన మరి మేము ఇక పాపాలు చేయకుండా పరిశుద్ధంగా నీతిమంతులుగా జీవించుటకు అటు కృప మా మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనమయ్యా నీ కృపకు అప్పగించును. పరసంబంధం ప్రతి ఆశీర్వాదం జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి మాకు అనుగ్రహించబడి ఉన్నది. కాబట్టి అటు భాగ్యాన్ని మాకును మా ప్రియులకు అందరూ కూడా మీరు ప్రసాదించి దీవించి ఇంకా అభివృద్ధి చేసి బలపరచమని
యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరుమానుకును సకల పరిశుద్ధులకి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఉదయకాలాన్ని మనందరం కలుసుకుందాం. దేవుడు మీ అందరం దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.